అమరావతి వ్యవహారం ఇంకా అస్పష్టంగానే ఉంది. అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్, ఇప్పుడు మళ్ళీ కొత్త మాస్టర్ ప్లాన్, 1,75,000 భూములు అదనంగా సేకరించడం, మరొక 50 గ్రామాలకి విస్తరణ, ఇలాంటి చాలా మాటలు సర్కారు వైపు నుంచి వస్తున్నాయి. ఇదంతా జరిగితే తొలుత భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? అసలు తొలి విడతలో భూములిచ్చిన రైతులకు సంబంధించిన ప్లాట్ల అభివృద్ధి మాట ఏమిటి? ఇలాంటి డిమాండ్స్ కూడా రెండో వైపు వినిపిస్తున్నాయి. ఇదంతా అమరావతి విషయాన్ని పూర్తి సందేహాస్పదంగా మార్చేస్తుంది. అసలు అమరావతి ప్రాజెక్ట్ ఎప్పటికి కొలిక్కి వచ్చాను, ఏ రీతిన రూపుదాల్చాను, ఎలా రాజధాని నగరం సమస్య తీరేను, ఇలాంటి అనేక సందేహాలు ఈ రోజుకు కూడా వీడలేదు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న ఏబి వెంకటేశ్వరరావుకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణకి మధ్య అమరావతి రాజకీయ వేడిని రాజేసింది. అమరావతి చుట్టూ ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో బొలిశెట్టి పావుగా మారారు అంటూ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణల మీద బొలిశెట్టి సవాల్ విసిరారు. అలాంటి ప్రయత్నం జరిగుంటే నిరూపించాలి అంటూ బహిరంగ ఛాలెంజ్ చేశారు. బహిరంగ ఛాలెంజ్ అవసరం లేదు, బాహాటంగానే కనిపిస్తుంది, మీరంతా కలిసి అమరావతి ప్రాజెక్ట్ తొలి 5 ఏళ్లలోనే పూర్తి కాకుండా అడ్డుకున్నారు అంటూ ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ కౌంటర్ వేశారు. దానికి బొలిశెట్టి తాజాగా రెస్పాండ్ అయ్యారు. ఇట్లా ఈ ఇద్దరు నేతల మధ్య అటు బాబుకి అత్యంత కావాల్సిన వ్యక్తి, ఇటు పవన్ కళ్యాణ్ శిబిరంలో కీలకమైనటువంటి వ్యక్తి, ఇద్దరు కలిసి ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో నడుపుతున్నటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. బొలిశెట్టి 2015 నుంచి 19 వరకు అమరావతి పర్యావరణ విషయాల్లో, అసైన్డ్ ల్యాండ్ విషయాల్లో ఎన్జీటీలో పలు ఫిర్యాదులు చేశారు. అమరావతి పేరుతో సాగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలి అంటూ ఆయన చాలా కార్యకలాపాలు నిర్వహించారు. అవే అమరావతికి అడ్డంకిగా మారాయి, పనులు పూర్తి కాకపోవడానికి కారణమయ్యాయి. అమరావతి ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అమరావతినే యగనామం పెట్టేసేదాకా వెళ్ళింది అన్నది ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణ. ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణల్ని బొలిశెట్టి చాలా ఘాటుగా తిప్పికొట్టారు. తాను అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో అభ్యంతరాలు పెడితే మొత్తం అమరావతి ప్రాజెక్టునే వ్యతిరేకించానన్నట్టుగా సూత్రీకరిస్తూ తనను బదనాం చేసే ప్రయత్నం వెనక ఏబి వెంకటేశ్వరరావు లక్ష్యం ఏంటి అని బొలిశెట్టి ప్రశ్నిస్తున్నారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య సాగుతున్నటువంటి రాద్ధాంతం ఆసక్తికరంగా మారుతుంది, రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. మిత్రపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన క్యాంపుల్లో కూడా ఇది కలకలం రేపుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చిరంజీవి బాలయ్య ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. అది ఎన్టీఆర్కు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు చేస్తున్నటువంటి పోస్టుల మీద కేసులు పెట్టేటంత వరకు వెళ్ళింది. కొంతమంది జనసేన పార్టీ శ్రేణుల్ని అరెస్టు చేయడం వరకు కూడా సాగింది. ఇలాంటిదంతా ఒకవైపు సాగుతుండగానే రెండో వైపు రాజకీయంగా అమరావతి చుట్టూ జనసేన టీడీపీ శ్రేయోభిలాషులు సాగిస్తున్నటువంటి రచ్చ మరొక కొత్త వివాదంగా మారుతోంది. కూటమిలో కలహాల్ని పెంపొందించేందుకు కారణం కాబోతోంది. ఇది అనేక పరిణామాలకి ఆస్కారం ఇచ్చే అంశంగా కూడా మారేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంతవరకు వెళ్తుంది? ఏబి వెంకటేశ్వరరావు బొలిశెట్టి ఎక్కడ రాజీ పడతారు? ఎలా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారు? ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎలా కథను ముగిస్తారు? చూడాల్సి ఉంది.